తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు గెజిట్ ఇచ్చారు. దాన్ని కొట్టివేస్తూ మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ హైకోర్టు సూచించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్పై హైకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ గవర్నర్ నూతన నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మంత్రివర్గం నిర్ణయం తీసుకుని గవర్నర్ కు తెలపాలని చెప్పింది. దాసోజు శ్రవణ్, కూర సత్యనారాయణ ఎన్నికను గవర్నర్ పునఃప్రారంభించాలని హైకోర్టు ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్కు ఎదురు దెబ్బ తగిలింది. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర సర్కారు గెజిట్ ఇచ్చారు. దాన్ని కొట్టివేస్తూ మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాల్సిందేనంటూ హైకోర్టు సూచించింది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల పిటిషన్ పై హైకోర్టు మేరకు తీర్పిచ్చింది. అయితే గవర్నర్ కోట ఎమ్మెల్సీల నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో కూడా ఎమ్మెల్సీ గవర్నర్ తమిళసై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు అమీరుల్లా ఖాన్ పేర్లను కూడా సర్కారు సిఫార్సు చేయగా గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. వీరిద్దరు నియామకానికి సంబంధించి కూడా రాజ్భవన్ నుంచి ఉత్తర్వులు కూడా రావాల్సి ఉన్న నేపథ్యంలో కూడా గతంలో ఎవరైతే ఇదే ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి గవర్నర్ ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాసోజు శ్రవణ్ తో పాటు కూర సత్యనారాయణ వీళ్ళిద్దరికి కూడా ఎన్నికను గవర్నర్ పునఃపరిశీలించాలని కూడా హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి చెల్లదని కాకుండా కూడా హైకోర్టు మాత్రం దాన్ని కలుగజేసుకుని కొత్త గవర్నర్ మాత్రం మళ్ళీ పునరాలోచించాలి అనేసి తెలిపినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. గవర్నర్ మరి తిరిగి వాళ్ళని నియమిస్తుందా లేదంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్నే కంటిన్యూ చేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఇది గవర్నర్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటున్న నేపథ్యంలో కూడా గవర్నర్ కలుగజేసుకుని ఒకసారి పునఃపరిశీలించమని మాత్రమే హైకోర్టు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దానికి చూడాల్సి ఉంటుంది సంజన. మొత్తానికి దాసోజు శ్రవణ్ తో పాటు కూర సత్యనారాయణలు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ దాన్ని మాత్రం ఆమోదించలేదు. గవర్నర్ మాత్రం దాన్ని పెండింగ్ లో పెట్టింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఇటు ప్రొఫెసర్ కోదండరామ్ తో పాటు అమరుల్లా ఖాన్ పేర్లను మాత్రం సిఫార్సు చేయగా గవర్నర్ కూడా వాటిని ఆమోదం చేసి వీరిద్దరికి సంబంధించి కూడా రాజ్భవన్ నుంచి కూడా ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలోనే దాసోజు శ్రవణ్ హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైకోర్టు మాత్రం తీర్పిస్తూ కూడా పునర్పరిశీలించాలని తిరిగి గవర్నర్ కు పంపినట్టుగా తెలుస్తా ఉంది. గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది సంజన.